will convert into intercept form. First we will convert into intercept form and then we will mark a comma 0, and then we will mark b 0 comma b. So line passing through these 2 points is nothing but our required straight line. So this you know directly if 0 is given, so direct straight line adi. So అలా కాకుండా ఇలా గ్రేటర్ దాన్ 0 లెస్ దాన్ 0 వచ్చినప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే స్ట్రైట్ లైన్ ఇటు తీసుకొస్తాం. చూడండి ఒకసారి. సపోజ్ యూ హ్యావ్ టు డ్రా దిస్ x plus y minus 4 greater than or equal to 0. Suppose if you have to mark this region such that x plus y minus 4 greater than or equal to 0. ఇలా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం x plus y minus 4 ఈక్వల్ టు 0 తీసుకుంటాం. ఈక్వల్ టు 0 తీసుకొని ఆ కరస్పాండింగ్ స్ట్రైట్ లైన్ మనం మార్క్ చేయాలి. x by 4 plus y by 4 ఈక్వల్ టు 1. సో ఆ స్ట్రైట్ లైన్ డైరెక్ట్ గా మార్క్ చేస్తాం. చూడండి. Right? So this is the straight line. ఇది మనం గీసింది ఏంటంటే x plus y minus 4 equal to 0. minus 4 equal to 0. ఇలా స్ట్రైట్ లైన్ గీస్తే లైన్ కి ఈ సైడ్ పార్ట్ ఉంటుంది. అప్వర్డ్స్ డౌన్వర్డ్స్ రెండు భాగాలు ఉంటాయి అన్నమాట. ఒకటి గ్రేటర్ దాన్ 0 అయితే ఒకటి లెస్ దాన్ 0. ఒక సైడ్ గ్రేటర్ దాన్ 0 ఉంటుంది, ఒక సైడ్ లెస్ దాన్ 0 ఉంటుంది. ఇందులో మనకి ఎటు గ్రేటర్ దాన్ 0 ఎటు లెస్ దాన్ 0 కనుక్కోవాలంటే ఏదో ఒక రీజియన్ తీసుకోండి. ఆరిజిన్ ఉన్న రీజియన్ అయితే మనకి ఈజీ. ఇది ఇటు సైడ్ రీజియన్ ఉంది కదా, ఆరిజిన్ ఇందులో పెట్టండి. ఇటు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 తీసుకొని ఇది తీసుకొని ఆరిజిన్ పెట్టండి. ఇది ఏదైతే ఎక్స్ప్రెషన్ ఉందో అది పెట్టండి. -4 దిస్ ఈజ్ లెస్ దాన్ 0. అంటే ఆరిజిన్ ఉన్న సైడ్ మనకి ఏమైతే లెస్ దాన్ 0 అంటే ఇటు సైడ్ అంతా లెస్ దాన్ 0 అన్నమాట. అంటే అటు సైడ్ ఏమవుతుంది గ్రేటర్ దాన్ 0, ఇటు సైడ్ ది లెస్ దాన్ 0. ఒక సైడ్ లెస్ దాన్ 0 వస్తే మిగతా సైడ్ అంటే మనకి ఇప్పుడు అడుగుతుంది ఇది. సో దిస్ ఈజ్ ద రీజియన్, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే అర్థం ఏంటంటమ్మా, ఈ లైన్ పైన అయినా x, y ఉండొచ్చు. లైన్ పైన ఉంటే 0, ఇటు సైడ్ x, y ఉంటే అంటే ఈ రీజియన్ లో ఉంటుంది అనమాట. x, y అనేది ఈ షేడ్ చేసిన రీజియన్ ఉంది కదా, ఆ రీజియన్ లో ఉంటుంది. సపోజ్ ఇది లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 వస్తే ఈ సైడ్ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా స్ట్రైట్ లైన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇచ్చినప్పుడు స్ట్రైట్ లైన్ ప్లాట్ చేయండి. స్ట్రైట్ లైన్ ప్లాట్ చేసిన తర్వాత ఏదో ఒక రీజియన్ లో మీ ఇష్టం వచ్చిన పాయింట్ పెట్టండి. నేనేం చేశానంటే ఈ రీజియన్ తీసుకొని 0 0 ఈజీ కదా, 0 0 పెట్టాను. ఇందులో 0 0 ఈ ఎక్స్ప్రెషన్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో అందులో 0 0 పెట్టండి. అంటే నెగిటివ్ వచ్చింది. అంటే ఈ సైడ్ అంతా ఇటు సైడ్ రీజియన్ తీసుకుంటే మనకి ఇటు సైడ్ రీజియన్ తీసుకుంటే x plus y minus 4 less than 0. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఈ లైన్ పైన ఉంటది యాజ్ వెల్ యాజ్ అటు. ఓన్లీ గ్రేటర్ దాన్ 0 అంటే లైన్ పైన ఉండదు x, y అని. అట్లా మనకి లైన్ కి 2 రీజియన్స్ ఉంటాయి అన్నమాట. ఇన్ఈక్వాలిటీ అంటే మనకి 2 రీజియన్స్. ఏది అడుగుతున్నారు అనేది మనం ప్లాట్ చేసుకోవాలి. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. సపోజ్ మనకి y greater than 3x. Y suppose let us say greater than or equal to 3x. Greater than or equal to 3x. Y greater than or equal to 3x. సో x, y ఏ రీజియన్ లో ఉంటుందో మనం మార్క్ చేయాలి. ఏం చేస్తాం అంటే అటు సైడ్ తీసుకెళ్తాం. 3x
minus y less than or equal to 0. 3x minus y less than or equal to 0. Right? So ఇదన్నా ఏదైనా మీ ఇష్టం, ఇటైనా తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ఎటు తీసుకొచ్చినా ఒకటే, ఎటైనా తీసుకురండి, ప్రాబ్లం లేదు. y minus 3x greater than or equal to 0. ఇప్పుడు నేను లైన్ ఏం ప్లాట్ చేయాలంటే ఈక్వల్ టు 0 అంటే y equal to 3x. y equal to 3x అనే లైన్ ప్లాట్ చేయండి. y equal to 3x means it is a line passing through origin and having slope 3. అంటే ఇలా ఉంటుంది y equal to 3x అని. అంటే this is nothing but y equal to 3x. This is nothing but y equal to 3x. Now if you look at ఇది ఆరిజిన్ కున్నా పోతుంది, ఆరిజిన్ పెడతానికి కుదరదు, ఏదో ఒక రీజన్ తీసుకుంటాం. ఏదో ఒక రీజన్, ఇటు సైడ్ రీజన్ ఒకటి ఉంది, రీజియన్ 1 అనుకోండి, ఇది ఇటు సైడ్ రీజియన్ 2 అనుకోండి. రీజియన్ 1 లో ఏదో ఒక పాయింట్ తీసుకున్నాం. ఏదో ఒక పాయింట్ అంటే చాలా పాయింట్స్ ఉంటాయిగా, ఇక్కడ 2,0 తీసుకున్నాం ఒక పాయింట్. సో 2,0 y minus 3x లో పెట్టండి. y minus 3x లో పెడితే 0 minus 6. సో దిస్ ఈజ్ minus 6 less than 0. అంటే అర్థం ఏంటి, ఈ సైడ్ అన్ని కూడా నెగిటివ్. అంటే ఇటు సైడ్ది మనకి ఇటు సైడ్ది ఏమవుతుందంటే y minus 3x less than 0. రైట్? ఇటంతా నెగిటివ్ ఉంటుంది y minus 3x అనేది. ఇటు సైడ్ది y minus 3x greater than 0. అంటే మనకు కావాల్సింది లైన్ పైన యాజ్ వెల్ యాజ్ ఇటు. సో దిస్ ఈజ్ ద పాయింట్. ఇది మనకు రిక్వైర్డ్ రీజియన్. అంటే అట్లాంటి x, y satisfying y greater than or equal to 3x is nothing but on the line or towards this side. ఈ రీజియన్ అన్నమాట. అట్లా మనకి ఏదో ఒక పాయింట్ పెట్టుకున్నాం. ఇది లెస్ దాన్ 0 వచ్చింది అర్థం ఏంటి, యువతల సైడ్ గ్రేటర్ దాన్ 0 ఉంటుందని. లేకపోతే మీరు ఇటే పెట్టుకోండి, ఇటైనా మనకు తెలియదు కదా, ముందు పాయింట్ పెట్టుకోవాలి. పాయింట్ పెట్టుకుంటే నెగిటివ్ వస్తే యువతల సైడ్ పాజిటివ్ అని. అట్లా మనకి ఒక స్ట్రైట్ లైన్ ఈక్వాలిటీ వచ్చినప్పుడు. సో ఈ రీజియన్ మనకి ఇప్పుడు y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3x. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. ఇంకొక ఎగ్జాంపుల్ లెట్ us see. x minus 1 less than or equal to y less than or equal to x plus 1. సపోజ్ ఈ రీజియన్ చూడండి ఒకసారి. x minus 1 less than or equal to y less than or equal to x plus 1. ఈ రీజియన్ మనం ప్లాట్ చేయాలి. మెల్లగా ఒక సైడ్ ఇన్ఈక్వాలిటీ తీసుకోవాలి. చూడండి ఒకసారి. x minus y ఫస్ట్ వన్, x minus y less than or equal to y less than or equal to y. ఇటు తీసుకురండి. x minus y minus 1 less than or equal to 0. First one, right? Number 2, y less than or equal to x plus 1. ఇటు తీసుకొస్తే greater than or equal to 0, right? సో మన x, y ఎలా ఉండాలంటే దీన్ని సాటిస్ఫై చేయాలి, దీన్ని సాటిస్ఫై చేయాలి. అంటే ఈ రీజన్ ఒకటి ఉంటుంది, ఈ రీజన్ ఒకటి ఉంటుంది, ఈ రీజన్ ఒకటి ఉంటుంది. 1 ఇంటర్సెక్షన్ 2 అన్నమాట. అంటే ఈ రీజన్ కి కామన్ గా ఉండే రీజన్ ఉంటుంది. సో ఫస్ట్ రీజన్ ప్లాట్ చేస్తున్నాం చూడండి. ఫస్ట్ రీజన్ అంటే ఇంటర్సెప్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తున్నా. x/1 plus y/-1 equal to 1. సో సెకండ్ ఏంటమ్మా, సెకండ్ది ఈక్వల్ టు 1, రైట్? ఫస్ట్ రీజన్ చూడండి ప్లాట్ చేస్తున్నాను. లైన్ ప్లాట్ చేసేస్తే x/1 plus y/-1. సో దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్. నేను గీసింది ఏంటంటే x minus y minus 1 equal to 0. దిస్ ఈస్ ద స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 కావాలి. ఇక్కడ చూస్తే x minus y minus 1 లో ఈ సైడ్ రీజన్ ఏందో చూద్దాం. 0 0 పెడితే 0 minus 0 minus 1 అంటే ఇటు సైడ్ అంతా నెగిటివ్ అన్నమాట. అంటే ఫస్ట్ రీజన్ ఏంటంటే ఫస్ట్ రీజన్ ఇటు సైడ్ మొత్తం చూడండి. ఫస్ట్ రీజన్ దిస్ సైడ్
ఇది మొత్తం కూడా ఫస్ట్ రీజియన్ ఓకేనా. x మైనస్ వై లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఈ రీజియన్ మొత్తం. నెక్స్ట్ ఇది ఫస్ట్ రీజియన్. సెకండ్ రీజియన్ x బై మైనస్ 1 ప్లస్ y బై 1. రైట్. సో x బై -1 ప్లస్ y బై 1 అంటే దీనికి ప్యారలల్ లైన్ ఉంది చూడండి గీస్తున్నాను. సపోజ్ లెట్ us say this is -1, this is -1, this is 1 అంటే ఇలా ఉంటది లైన్. చూడండి ఒకసారి ఇలా ఉంటది ఇది. సో అంటే ఇది మనం ఏం చేస్తుంది ఏంటంటే x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0, x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఎలా ఉండాలి మనకు కావాల్సింది పాజిటివ్ రీజన్ అన్నమాట. పాజిటివ్. చూడండి ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ కి ఇటు సైడ్ రీజన్ ఒకటి ఉంటుంది. అంటే ఈ లైన్ వదిలేసేయండి, ఈ లైన్ చూడండి, ఈ లైన్ కి కింద రీజన్ ఒకటి ఉంటుంది, ఇది మొత్తం పైన రీజన్ ఒకటి ఉంటుంది. ఏది పాజిటివ్ చూసుకోవాలి. 0 0 పెట్టామనుకో, 0 0 పెట్టేస్తే 0 0 0 మైనస్ 0 చూడండి 0 మైనస్ 0 ప్లస్ 1 అంటే ఆరిజిన్ ఉన్న రీజన్ పాజిటివ్ అవుతుంది. అంటే మనకి ఈ రీజన్ ఉంది కదా, ఇది మొత్తం కూడా నేను షేడ్ చేస్తున్న మొత్తం కూడా సెకండ్ రీజియన్. నౌ చూడండి ఇది సాటిస్ఫై కావాలి, ఇది సాటిస్ఫై కావాలంటే రెండింటికి ఇంటర్సెక్షన్ అన్నమాట. రెండింటికి కామన్ గా ఉన్నది. ఫస్ట్ దేమో లైన్ కి ఈ సైడ్ రీజన్ అమ్మ, సెకండ్ దేమో ఈ లైన్ కి ఈ సైడ్ రీజన్ మొత్తం రెండింటికి కామన్ గా ఉందంటే ఇన్ బిట్వీన్ ఉంది కదా, చూడండి ఇన్ బిట్వీన్. దిస్ ఈస్ ద రీజియన్ వేర్ ఐ యామ్ షేడింగ్. ఇన్ బిట్వీన్ ద లైన్స్ ఉంది కదా, ఇన్ బిట్వీన్ ద లైన్స్. సో దిస్ ఈస్ ద రీజియన్ ఆర్ రిక్వైర్డ్. అంటే ఈ రీజన్ ఏంటంటే ఈ రెండు లైన్స్ మధ్యలో ఉంటది x, y అనేది. ఇంకా ఇది ఉండదు, రెండింటికి ఇంటర్సెక్షన్. అంటే ఇది సాటిస్ఫై కావాలి, ఇది సాటిస్ఫై కావాలంటే దీని రీజన్ ప్లాట్ చేశా, ఇటు వచ్చింది మొత్తం కంప్లీట్ దిస్ సైడ్. నెక్స్ట్ దానికి ప్లాట్ చేశా కంప్లీట్ దిస్ సైడ్. రెండింటికి ఇంటర్సెక్షన్ అంటే రెండు లైన్స్ మధ్యలో ఉండే రీజన్ అన్నమాట. సో ఇది ఆర్ అనుకోండి, ఈ రీజన్ ఆర్ వచ్చేసరికి రెండు లైన్స్ మధ్యలో ఉంటుంది. మనకేంటంటే ఏరియాస్ లో రీజన్ ప్లాట్ చేయాలి. ముందు ఏరియా కనుక్కోవాలంటే రీజన్ ప్లాట్ చేయాలి. అర్థమైంది కదా. అలా మనకు ఒక స్ట్రైట్ లైన్ తీసుకోవటం, దీనికి ఏ సైడ్ ఉందో ప్లాట్ చేసుకోవటం, దీనికి ఏ సైడ్ ఉందో ప్లాట్ చేసుకోవటం, రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకోవటం. సో లైక్ దట్ స్ట్రైట్ లైన్ ఇన్ఈక్వాలిటీస్ అన్నమాట. ఎప్పుడు వచ్చింది జస్ట్ స్ట్రైట్ లైన్ గీయటం, ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ ప్లాట్ చేసుకోవటం అంతే. నెక్స్ట్ ఇంకా గ్రాఫ్స్ ఏముంటాయంటే పార్ట్ ఆఫ్ ద లైన్ అమ్మ. పార్ట్ ఆఫ్ లైన్ అంటే పార్ట్ ఆఫ్ లైన్ గ్రాఫ్స్ ఉంటాయి. పార్ట్ ఆఫ్ లైన్ గ్రాఫ్స్ అంటే జస్ట్ లైన్ మొత్తం రీజన్ కాదు, ఇక లైన్ అంటే లైన్ ఇన్ఈక్వాలిటీ ఉండదు. సపోజ్ చూడండి y ఈక్వల్స్ టు x ప్లస్ 1 కామా x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఇలా ఉంటుంది. అంటే ఈ గ్రాఫ్ గీయాలి. ఇది ఇవ్వలేదు అనుకో, ఇది మొత్తం స్ట్రైట్ లైన్. ఇది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అంటే ఏంటంటే పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్. సో ఏం చేయాలంటే ఈ పార్ట్ గీయాలంటే ఈ స్ట్రైట్ లైన్ తీసుకోవాలి. మామూలుగా స్ట్రైట్ లైన్ కదా ఇది, x మైనస్ వై ఈక్వల్ టు -1 ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఈక్వల్ టు 1. సో గీస్తే మనకి x బై -1 ప్లస్ y బై 1 అంటే ఎలా ఉంటుంది. దిస్ ఈస్ ద గ్రాఫ్. అంటే నేను గీసింది ఏంటంటే జస్ట్ స్ట్రైట్ లైన్ లో మనకి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 పార్టే తీసుకోవాలి. x 0 ఎక్కడ, ఇది x 0 దగ్గర ఎక్కడ ఉంది 1. అంటే you have to take the straight line which is drawn for x greater than or equal to 0. 0 దగ్గర ఏమున్నాం, ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ 0 గ్రాఫ్ ఎక్కడ ఉంటుంది, 1 అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్, 2 అంటే ఇక్కడ ఉంటుంది. అంటే దిస్ ఈస్ ద గ్రాఫ్. ఇది అంటే పార్ట్ ఆఫ్ ద లైన్. ఇంక ఇది అవసరం లేదు. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉన్న గ్రాఫ్ అంటే ఇంక ఇది ఉండదు. రబ్ దిస్ వన్.
దట్ ఈస్ ద గ్రాఫ్ ఫర్ పార్ట్ ఆఫ్ ద లైన్ అన్నమాట. మొత్తం లైన్ అంటే ఇది మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ, ఓన్లీ ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 అని అన్నమాట. లైన్ గీసుకోవటం, జీరో దగ్గర ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది ఎక్స్, ఈ పాయింట్స్ పెడుతున్న గ్రాఫ్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ గ్రాఫ్ ఎక్కడ ఉంది పైన, అదొక్కటి తీసుకోవటం. ఇంక ఇటు సైడ్ గ్రాఫ్ ఉండదు, పార్ట్ ఆఫ్ ద లైన్. ఇందాక అలా కాదు, లైన్ కి యువతల అవుతాం, అర్థమైంది కదా, పార్ట్ ఆఫ్ ద లైన్, దీన్నే మనం రే అంటాం అన్నమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్, సపోజ్ minus 3x plus 4, minus 3x plus 4 when x greater than, when x less than minus 1. When x less than minus 1, this is a part of the straight line. అంటే less than minus 1 ఉన్న పార్ట్ మాత్రమే తీసుకోవాలి గ్రాఫ్ లో. సో చూడండి, దీని ఇంటర్సెప్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తాం. సో x ఇంటర్సెప్ట్ 4/3 అమ్మ, y ఇంటర్సెప్ట్ 4. సో మార్చి లైన్ ఇప్పుడు గీసిన ఇంటర్సెప్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేసుకోండి. 4/3. సో 4/3 అంటే సుమారుగా ఇక్కడ పెట్టుకోండి, 4/3 రైట్. 4 అంటే ఇక్కడ ఉంటుంది, సో 4 అంటే సుమారుగా అనుకోండి, సుమారుగా, ఓకేనా. సో ఇది స్ట్రైట్ లైన్. సో ఇప్పుడు ఇది మొత్తం స్ట్రైట్ లైన్, ఇది కంప్లీట్ గా స్ట్రైట్ లైన్, ఇది మొత్తం. సో ఇలా ఉంటుంది మొత్తం కూడా, రైట్. ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఏంటి, ఎక్స్ లెస్ దాన్ -1 రా. సో -1 ఇక్కడ ఉంది, -1 ఇక్కడ ఉంది. ఇక్కడ నుంచి ఇటు పాయింట్స్ కి గీసిన గ్రాఫ్ గీసుకోవాలి. అంటే -1 దగ్గర గ్రాఫ్ ఎక్కడ ఉందో ముందు ప్లాట్ చేసుకోవాలి. -1 దగ్గర ఇలా గీయండి, ప్యారలల్ లైన్ గీయండి. -1 దగ్గర ఎక్కడ ఉంటుంది గ్రాఫ్, ఇక్కడ ఉంటుంది. -1 దగ్గర ఎంత, ఇది -1 పెడితే ఇక్కడ 7. ఇది -1 దగ్గర ఈ పాయింట్, లెస్ దాన్ -1 అంటే వీటికి ఎక్కడుంటుంది, ఇది గ్రాఫ్. ఇది ఇక్కడ, ఇది ఉంది, ఇక్కడ ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే దిస్ ఈజ్ ద గ్రాఫ్. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మాత్రమే మనం గ్రాఫ్ తీసుకోవాలి. ఇది వైట్ సర్కిల్ లో పెట్టాలి. -1 కూడా తీసుకోకూడదు, -1 కూడా అవసరం లేదుగా. -1 కంటే యువతలు అంటే -1 తీసుకోకూడదు. అంటే ఇది అన్నమాట, ఇది. సో కింద రబ్ చేసేసి, దిస్ ఈజ్ ద రే. We are taking the graph which is to the left hand side of x equal to -1. Left hand to the, ఇది అన్నమాట, ఇది గ్రేటర్ దాన్ అంటే అటు సైడ్, ఇది గ్రేటర్ దాన్ -1 ఇది తీసుకుంటాం. లెస్ దాన్ అనగానే -1 దగ్గర ఓపెన్ ఇంటర్వెల్ ఉంది కాబట్టి ఇది మనకి గ్రాఫ్ లో పార్ట్ కాదు, ఈ పాయింట్ తప్పితే మిగతా అంతా ఉంటుంది. సో దిస్ ఈజ్ ద స్ట్రైట్ లైన్ y equal to -3x plus 4 అమ్మ, x less than -1, x less than -1. ఇది మనకి పార్ట్ ఆఫ్ ద లైన్, దట్ ఈస్ కాల్డ్ ఎ రే. స్ట్రైట్ లైన్ గీసేసుకోవటం, ఎక్స్ ఏమి ఇచ్చారో చూసుకోవటం, ఆ పార్ట్ లో మనం రిటైన్ చేసుకోవటం, మిగతా తీసేయటం. దిస్ ఈస్ పార్ట్ ఆఫ్ ద లైన్ గ్రాఫ్స్, రేస్ అంటారు వీటిని. సో నెక్స్ట్ మనకి వచ్చేది మనకి ఏరియాస్ లో పారాబోలిక్ గ్రాఫ్స్ అమ్మ, పారాబోలిక్ గ్రాఫ్స్. పారాబోలిక్ గ్రాఫ్స్, రైట్. పారాబోలిక్ గ్రాఫ్స్ మనం పారాబోలా చాప్టర్ ఆల్రెడీ చూసాం. బేసిక్ గ్రాఫ్ ఏంటంటే y equal to x square, y equal to x square or y equal to kx square. kx square, k పాజిటివ్ అన్నమాట. అంటే జస్ట్ లైక్ y equal to 2x square, 3x square, 4x square, like that. ఇది బేసిక్ పారాబోలా గ్రాఫ్. సో y equal to 2x square, 3x square అవన్నీ కూడా సేమ్ షేప్ ఉంటుంది. y equal to kx square అన్నమాట. అంటే y equal to x square అంటే మనకి ఇది
y equal to x square, 2x square, 3x square, like that anything. Positive constant into x square ఉంటే ఇలా ఉంటుంది గ్రాఫ్, రైట్? సపోజ్ చూడండి, ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చూడండి, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్. ఇలా మన పెరాబోలాలోనే మనం అంతకుముందు చూసాం, లోపల ఉంటే మనకి S11 లెస్ దాన్ 0, బయట పాయింట్ ఉంటే S11 లెస్ దాన్ 0. ఇలా ఇన్ఈక్వాలిటీ ఇస్తే ఏంటంటే పెరాబోలాకి లోపల రీజియన్ గానీ బయట రీజియన్ గానీ ఉంటది. ఫస్ట్ ఏం చేయాలంటే y ఈక్వల్ టు x స్క్వేర్ ని ప్లాట్ చేసే ఇట్లా y ఈక్వల్ టు x స్క్వేర్ చూడండి, y ఈక్వల్ టు x స్క్వేర్, y ఈక్వల్ టు x స్క్వేర్, జస్ట్ ఈక్వల్ టు తీసుకొని గ్రాఫ్ గీయండి, y ఈక్వల్ టు x స్క్వేర్. ఇప్పుడు మనకి ఇలా ఇస్తే ఏంటంటే లోపల రీజియన్ గానీ బయట రీజియన్ గానీ ఉంటది. ఏదో చూసుకోవాలంటే ఏదో ఒక పాయింట్ లోపల రీజియన్ లో ఒక పాయింట్ తీసుకోండి, ఏదో ఒకటి. ఇక్కడ 1,0 ఉంది కదా, 1,0 ఉంది కదా, 1,0 ఇందులో పెట్టండి, సాటిస్ఫైడ్ గా అవుతుంది. సో 1,0 పెట్టేస్తే 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్. అర్థమైంది కదా? అంటే లోపల ఉన్న పాయింట్స్ కి ఇది సాటిస్ఫై కాదని అర్థం. 1,0 పెట్టండి, ఇక్కడ 0 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ఫాల్స్ కదా, అంటే అర్థం ఏంటి, y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ అనేది బయట ఉన్న రీజియన్ అన్నమాట. బయట ఉన్న రీజియన్, బయట పెరాబోలాకి బయట, బయట గానీ కర్వ్ పైన గానీ అని. ఇది సపోజ్ ఇదే y లెస్, ఇది బయటది y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్. ఇది y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్. సపోజ్ y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ అంటే లోపల రీజన్ ఉందా, ఇక్కడ లోపల రీజన్ పెరాబోలా లోపల పాయింట్స్ అన్ని కూడా y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ ఫామ్ లో ఉంటాయి. y లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x స్క్వేర్ లోపల. ఎక్కువగా మనకి ఏరియా అంటే లెస్ దాన్, ఎక్కువగా లోపల ఉండే రీజన్ ఇస్తాను, ఎందుకంటే ఏరియా బౌండెడ్ ఉంటది కదా మనకి. అట్లా మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇచ్చినా మీరు ఏం చేయాలంటే ముందు కర్వ్ గీసేయండి. పెరాబోలా మనకు తెలుసు కదా, లోపల పాయింట్ ఒకటి పెట్టండి, అది సాటిస్ఫై అయితే ఇంక అదే. చూడండి, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ లో 1,0 పెట్టండి, 1, సో 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 ట్రూ, అంటే లోపల రీజన్ అన్నమాట, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్. అట్లా మనకి ఎక్కువగా y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్, y లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు x స్క్వేర్ అలా ఇస్తారు. దట్ మీన్స్ ఇన్సైడ్ ద పెరాబోలా అని అర్థం, ఇన్సైడ్ ద పెరాబోలా అని అర్థం. సో నెక్స్ట్ సపోజ్ ఒకటి మనం ప్లాట్ చేయాలి. సో సపోజ్ ఇలా ఇచ్చారు, y ఈక్వల్ టు మైనస్ x స్క్వేర్ ఆర్ y ఈక్వల్ టు kx స్క్వేర్ వేర్ k లెస్ దాన్ 0. వేర్ k లెస్ దాన్ 0 అయితే కనుక మనకి ఎలా ఉంటుందంటే మనకి మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇలా ఉంటుంది, మైనస్ ఎక్స్ స్క్వేర్ ఆర్ y ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x స్క్వేర్ మైనస్ 3x స్క్వేర్ లైక్ దట్. ఇది డౌన్ అన్నమాట, డౌన్ పెరాబోలా. సపోజ్ మనకి పెరాబోలాలో ఇన్ఈక్వాలిటీ ఇస్తారు ఒక్కోసారి, చూడండి ఎలా ఇస్తారంటే చూడండి, 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్, 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇలా ఇచ్చారు. ఈ రీజియన్ మనం ప్లాట్ చేయాలి. లెట్ us say 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి, ఈక్వల్ టు చేయండి, ఈక్వల్ టు చేస్తే మైనస్ ఎక్స్ స్క్వేర్ అంటే y ఈక్వల్ టు మైనస్ 1/2 ఎక్స్ స్క్వేర్. అంటే దీని షేప్ మనకు పైన చెప్పిన విధంగా ఉంటుంది, ఇది ఓకేనా, ఇది. సో ఇప్పుడు మనకి ఎలా ఉండాలి, 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్. మీరు ఏదో ఒక పాయింట్ ఎక్కడన్నా తీసుకోండి, ఇక్కడ ఏదో ఒక పాయింట్ ఉంటుంది కదా, 0, -1, 0, -1 ఇందులో పెడదాం, 0, -1 ఇందులో పెడితే సో -2 ఏమొస్తుంది మనకి, -2 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 విచ్ ఈస్ ఫాల్స్, విచ్ ఈస్ ఫాల్స్. అంటే ఈ రీజియన్ అనేది ఇన్సైడ్ కాదని, ఇన్సైడ్ కాదంటే అవుట్ సైడ్. సో ఇచ్చిన రీజియన్ మనకి అవుట్ సైడ్ అన్నమాట. అంటే బయటది ఏమవుతుంది, 2y గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు మైనస్ ఎక్స్ స్క్వేర్. లోపలది ఏమవుతుంది ఈ రీజియన్, సపోజ్ ఇన్ ద క్వశ్చన్
ఇట్ ఈస్ గివెన్ ద 2y plus x square greater than or equal to 0. అంటే ఇది 2y greater than less than or equal to minus x square. అట్లా పెరాబోలాలోనే రెండు పార్ట్లు లోపల బయట. లోపల పాయింట్లు సాటిస్ఫై చేస్తే లోపల పాయింట్లు తీసుకోవాలి రీజన్, బయట పాయింట్లు సాటిస్ఫై చేస్తే ఏదో ఒక పాయింట్ పెట్టండి. సాటిస్ఫై అవుతుందంటే ఆ రీజన్ అనమాట, సాటిస్ఫై కాలేదంటే ఇంకొక రీజన్ అని. లోపలది పెట్టారు సాటిస్ఫై కాలంటే అర్థం ఏంటి, బయటదని అర్థం. సో ఇది పారాబోలా ఇన్ఈక్వాలిటీ ఇచ్చినప్పుడు మనం గ్రాఫ్ ప్లాట్ చేయటం. ఇప్పుడు మనకి పారాబోలిక్ గ్రాఫ్స్ లో మనకి చూడండి, అంతకుముందు మనం చేసాం y square equal to 4ax, y square equals to 4ax or y square equal to kx అన్నమాట. k greater than 0 ఉంటే కనుక y square equal to kx అమ్మ. k greater than 0 ఉంటే k greater than 0 అంటే y square equal to 4ax ఇలా ఉంటుంది గ్రాఫ్. y square equal to kx అమ్మ అంటే y square equal to 2x 3x y square equal to x like that. అంతకుముందు మనం చూసాం ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అమ్మ, ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ y square equal to kx where k greater than 0 ఉంటే ఇలా ఉంటుంది. వర్టెక్స్ ఆరిజిన్. అట్లానే మనకి వర్టెక్స్ ఆరిజిన్ ఉండకుండా ఇలా ఉంటుంది చూడండి. ఇవన్నీ ఇప్పుడు ఈ చాప్టర్ లో వస్తాయి. k ఇంటూ పాజిటివ్ కాన్స్టెంట్ అన్నమాట, x మైనస్ ఆల్ఫా y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k ఇంటూ k గ్రేటర్ దాన్ 0. సో ఇప్పుడు ఏంటంటే సేమ్ ఇలానే ఉంటుంది గ్రాఫ్. వర్టెక్స్ పెట్టుకోవాలి. వర్టెక్స్ అంటే ఆల్ఫా కామా బీటా. వర్టెక్స్ పెట్టేసి సేమ్ ఇదే షేప్ గీయాలి. వర్టెక్స్ ఎక్కడ ఉందో పెట్టుకోవాలి. సో వర్టెక్స్ లెటర్స్ సే ఆల్ఫా కామా 2 చూడండి ఒకసారి. ఇది ఆల్ఫా బీటా అంటే 1 కామా 2 అనుకోండి. ఇలా పెట్టేసేది వర్టెక్స్. ఇలా పెట్టిన తర్వాత ఇలా ఒక లైన్ x యాక్సిస్ కి ప్యారలల్ గా గీయండి, ఇలా ఒక లైన్ y యాక్సిస్ కి ప్యారలల్ గా గీయండి. ఇది వర్టెక్స్ అన్నమాట. ఈ వర్టెక్స్ పెట్టేసి ఇది సేమ్ షేప్ k గ్రేటర్ దాన్ 0 అయితే కనుక గ్రాఫ్ ఇలా ఉంటుంది. దీన్ని కన్వర్ట్ చేయటం నేర్పాను అంతకుముందు, పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయటం. y మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు పాజిటివ్ కాన్స్టెంట్ ఇంటూ x మైనస్ ఆల్ఫా అంటే ముందు వర్టెక్స్ కనుక్కొని ఆల్ఫా బీటా పెట్టేసి సేమ్ ఇదే టువర్డ్స్ రైట్ అన్నమాట. k పాజిటివ్ ఉంటే పారాబోలిక్ గ్రాఫ్స్ మనకి ఎక్కువగా వస్తాయి ఎగ్జామ్. తర్వాత మనకి y square equal to minus 4ax అమ్మా, y square equal to kx అమ్మా, k less than 0, దీని వర్టెక్స్ ఆరిజిన్ ప్రిన్సిపల్ యాక్సిస్ అలాంగ్ x యాక్సిస్ ఓన్లీ, అంటే దీని షేప్ ఇలా ఉంటుంది. k నెగటివ్ y square equal to minus x, y square equal to minus 2x and so on ఇలా ఉంటది. సో ఇక్కడ సేమ్ అమ్మ, k less than 0, దీని వర్టెక్స్ కనుక్కోవాలి. ఆల్ఫా బీటా పెట్టిన తర్వాత దాని షేప్ లో గీయాలి గ్రాఫ్. అంటే చూడండి ఒకసారి ఎలా గీస్తున్నాను. ఆల్ఫా కామా బీటా ఎక్కడ ఉంటుంది, ఆల్ఫా కామా బీటా లెటర్స్ ఎక్కడ ఉంది, మనం ఆల్ఫా కామా బీటా కనుక లెటర్స్ ఎక్కడైనా రావచ్చు, ఏ క్వాడ్రంట్ లో వచ్చినా సరే ఇలా ఆల్ఫా బీటా పెట్టుకొని లైన్ గీయండి. x యాక్సిస్ కి ప్యారలల్ గా y యాక్సిస్ కి ప్యారలల్ గా గీసుకోండి. అంటే వర్టెక్స్ ఇక్కడ ఉందన్నమాట. ఇది మిడిల్ గా చేసుకొని పైన ఇట్లా కింద ఇట్లా సేమ్ ఈ లైన్ కి సిమెట్రిక్ గా ఉంటుందమ్మా. ఇది ప్రిన్సిపల్ యాక్సిస్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ టు x యాక్సిస్ అన్నమాట. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ కి పైన కింద సిమెట్రికల్ గా గీసుకోవాలి. ఇది సేమ్ షేప్ ఉంటుంది. k నెగిటివ్ ఉంటే ఇది డయాగ్రామ్. సో చూడండి మనకి మధ్యలో ప్రాబ్లం లో ఫైండ్ ద ఏరియా బౌండెడ్ బై వస్తుంది. బౌండెడ్ బై అన్నప్పుడు కర్వ్ గీయాలి.
అర్థమైంది కదా. ఎక్కువగా మనకి ఎగ్జామ్ లో 95% పెరాబోలా అడుగుతుంది, పెరాబోలిక్ గ్రాఫ్స్. ఎందుకంటే మన పెరాబోలా చాప్టర్ కూడా ఉంది కాబట్టి పెరాబోలిక్ గ్రాఫ్స్ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్స్ లో. చూడండి, సపోజ్ ఎలా గీయాలో మనం చూద్దాం ఒకసారి. x ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ 1 అనుకుందాం. x ఈక్వల్ టు వై స్క్వేర్ మైనస్ 1 ఇలా ఉంది. మనం ముందు వై స్క్వేర్ ఈక్వల్ 4ax ఫామ్ లోకి తేవాలి. మొత్తం ఇటు తీసిరండి. వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 కరెక్ట్ గా ఉంది ఇది. అంటే y మైనస్ 0 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 1 ఇంటూ ఎక్స్ మైనస్ ఆఫ్ మైనస్ 1. వర్టెక్స్ అవును, వర్టెక్స్ ఎంత మైనస్ 1 కామా 0. వర్టెక్స్ ఎంత మైనస్ 1 కామా 0. ఫస్ట్ వర్టెక్స్ పెట్టండి. కే వాల్యూ ఎంత పాజిటివ్, కే వాల్యూ పాజిటివ్ అంటే గ్రాఫ్ ఈ షేప్ లో ఉంటుంది, టువర్డ్స్ రైట్ ఉంటుంది. మైనస్ 1 కామా 0 పెట్టండి వర్టెక్స్. మైనస్ 1 కామా 0 అంటే ఎక్స్ యాక్సిస్ పైన ఉంటుంది. మైనస్ 1 కామా 0 ఇది పెట్టిన తర్వాత ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది ఇలా గీయాలి చూడండి. రైట్, ఇది గ్రాఫ్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్ అన్నమాట, ఇది గ్రాఫ్. ఇప్పుడు మనం గ్రాఫ్ గీసినప్పుడు వై యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుందో రాసుకోవచ్చు. వై యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిద్దమ్మా ఇది, వై యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ 0 పెట్టండి. ఆ పాయింట్ కనుక్కోవాలంటే వై ఈక్వల్ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 1 అంటే ఇది ఏ ఇది బి అనుకుంటే ఆ పాయింట్ మన గ్రాఫ్ లో రాసుకోవాలి, ప్రాబ్లం లో రాసుకోవాలి. ఏ అంటే ఏంది 0,1, బి అంటే ఏంటి 0,-1. దిస్ ఈజ్ ద పారాబోలిక్ గ్రాఫ్. అది గీసిన తర్వాత ఇంక ఇస్తారు ఏరియా బౌండెడ్ బై అని. ఇది సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి. x ఈక్వల్స్ టు y స్క్వేర్ ప్లస్ 2y. x ఈక్వల్ టు y స్క్వేర్ ప్లస్ 2y అమ్మ ఇలా ఉంది. మనం దీన్ని కన్వర్ట్ చేయాలి. ఇది ఏదైతే స్క్వేర్ లో ఉందో దాన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లోకి మార్చాలి. a ప్లస్ xy ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1. దట్ మీన్స్ y ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు x ప్లస్ 1. సో చూడండి, y స్క్వేర్ ఈక్వల్ టు 4ax. ఇక్కడ 1 ఉంది, పాజిటివ్ కాన్స్టెంట్ అంటే వర్టెక్స్ ఎంత మైనస్ 1 కామా మైనస్ 1. మైనస్ 1 కామా మైనస్ 1 వర్టెక్స్ పెట్టండి. మైనస్ 1 కామా మైనస్ 1 అంటే చూడండి, ఇది మైనస్ 1 ఇది మైనస్ 1 అంటే పాయింట్ ఇక్కడ ఉంది వర్టెక్స్, ఇది వర్టెక్స్. మైనస్ 1 కామా మైనస్ 1 ఇది y స్క్వేర్ ఈక్వల్ టు kx ఫామ్ లో ఉంది అంటే ఇలా ఉంటుంది ఇలా. సో దేర్ఫోర్ ఇది ఇప్పుడు y యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే కనుక్కుందాం. y యాక్సిస్ ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే x ఈక్వల్ 0 పెడితే y ఈక్వల్ టు 0 కామా y ఈక్వల్ టు -2 అంటే గీసేటప్పుడు y ఈక్వల్ 0 దగ్గర ఇంటర్సెక్ట్ అయింది కాబట్టి ఇలా ఒక లైన్ పెట్టుకొని ఇలా ఒక లైన్ ఇలా ఒక లైన్ పెట్టుకోండి. గీసేటప్పుడు ఎలా గీయాలంటే చూడండి, దీనికి ఉండకపోయింది మనం పైకి అట్లా గీయకూడదు. y యాక్సిస్ ని x ఈక్వల్ 0 దగ్గర అంటే y ఈక్వల్ 0 దగ్గర -2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇట్లా ఉంటుంది -2. అట్లా మనకి కర్వ్ కరెక్ట్ గా తీసుకోవాలి. ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా దాని ప్రకారం తీసుకోవాలి ఇది కర్వ్. అట్లా మనకి పారాబోలిక్ గ్రాఫ్స్, పారాబోలిక్ గ్రాఫ్స్. అట్లానే ఇంకొకటి మనకి సపోజ్ ఇంకొకటి y స్క్వేర్ ఈక్వల్ నెగటివ్ కాన్స్టెంట్ వచ్చేది చూడండి. x ఈక్వల్ టు minus y square plus 2. Suppose take an example. X equal to minus y square plus 2. Minus y square plus 2. So దీన్ని కన్వర్ట్ చేయాలి. y square equals to minus of x plus 2. Minus of x plus 2 అంటే వర్టెక్స్ వచ్చేసరికి -2,0. k అనేది లెస్ దాన్ 0 అంటే ఇలా ఉంటుంది. k అనేది లెస్ దాన్ 0 కాబట్టి మార్క్ ద వర్టెక్స్ ఫస్ట్ -2,0. సో ఇది వర్టెక్స్
ఇక్కడ పెట్టుకొని ఇలా గీసుకోవాలి సిమెట్రిక్ గా ఇలా. ఇది k లెస్ దాన్ 0 కాబట్టి ఇందాక గీసి ఎలా గీయాలి ఇంకా అంతే కన్వర్ట్ చేసుకోవాలి. ఓకేనా? అట్లా మనకి k లెస్ దాన్ 0 అప్పుడు ఇలా, k గ్రేటర్ దాన్ 0 అప్పుడు ఇట్లా సేమ్ ఇదే ఉంటే ఇటు వస్తుంది. అట్లా మనకి y స్క్వేర్ ఈక్వల్ kx, y స్క్వేర్ ఈక్వల్ మైనస్ kx. k పాజిటివ్, k నెగటివ్ ఇంకొక ఫార్మ్. నెక్స్ట్ x ఈక్వల్ టు y స్క్వేర్. మనం గీసింది చూడండి, x స్క్వేర్ ఈక్వల్స్ టు x స్క్వేర్ ఈక్వల్ టు ky, x స్క్వేర్ ఈక్వల్ టు ky, k గ్రేటర్ దాన్ 0, k గ్రేటర్ దాన్ 0 అంటే ఎలా ఉంటుందంటే ఇది ఇందాక చెప్పాను, x స్క్వేర్ ఈక్వల్ టు ky అంటే జస్ట్ ఇందాక గీస్తుంది. దీని షేప్ అయితే ఎలా ఉందంటే ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. లేకపోతే మనకి x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ టు k ఇంటూ y మైనస్ బీటా. k ఇంటూ y మైనస్ బీటా, k పాజిటివ్, k పాజిటివ్. ఇది k1 అనుకోరు, ఇందాక y ఈక్వల్ x స్క్వేర్ గీసాం కదా, అదే వర్టెక్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వర్టెక్స్ ఆల్ఫా బీటా పెట్టుకొని ఇలా పైకి తీసుకోవాలి. సపోజ్ వర్టెక్స్ ఆల్ఫా బీటా ఎక్కడ ఉంది, ప్రిన్సిపల్ యాక్సిస్ ఏంటి, పారలల్ టు y యాక్సిస్ ఉంటుంది. సో ఆల్ఫా బీటా పెట్టేసేయండి, ఆల్ఫా బీటా పెట్టేసేసి ఇలా రెండు లైన్స్ తీసుకోండి. ఎలా ఉంటుందంటే ఈ షేప్ లో ఉంటుంది. ఈ వర్టెక్స్ ని స్టార్ట్ చేయండి, ఇట్లా ఈ వర్టెక్స్ ని స్టార్ట్ చేయండి, పారాబోలా అలా ఉంటుంది. ఓకేనా? ఇది అట్లా కాకుండా మనకి సపోజ్ x మైనస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈక్వల్ k ఇంటూ y మైనస్ బీటా, k లెస్ దాన్ 0 ఉంటే ఇలా ఉంటుంది కిందకి, కిందకి. k నెగిటివ్ ఉంటే కనుక మనకి ఇలా ఉంటుంది గ్రాఫ్ షేప్ కిందకి. అంటే y k లెస్ దాన్ 0 అంటే దీని షేప్ ఇలా ఉంటుంది కిందకి, కిందకి డౌన్ అన్నమాట. k లెస్ దాన్ 0 ఇలాంటి గ్రాఫ్స్ అన్ని కూడా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, అంటే మనకి ఇలాంటివి ఏంటంటే y ఈక్వల్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఫార్మ్ లో ఉంటాయి అన్నమాట. చూడండి, సపోజ్ we have to draw the graph of y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x, y ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ 2x. చూడండి, సో దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ లో కన్వర్ట్ చేయండి. x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1, x ప్లస్ 1 హోల్ స్క్వేర్ మైనస్ 1 అంటే సో x ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు y ప్లస్ 1. k పాజిటివ్, ఇక్కడ k పాజిటివ్. వర్టెక్స్ ఎంత, -1 కామా -1. వర్టెక్స్ -1 కామా -1 ప్లాట్ చేయండి. వర్టెక్స్ -1 కామా -1 చూడండి ఒకసారి, ఇది -1, ఇది -1, ఇది. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎలా ప్లాట్ చేయాలి, పాజిటివ్ కాన్స్టెంట్ కాబట్టి ఇది ఇట్లా ఇలా చూడండి, ఇక్కడ ఒక లైన్ గీయండి, ఇక్కడ ఒక లైన్ గీయండి. సో ఇలా ప్లాట్ చేయాలి. ప్లాట్ చేసేటప్పుడు మనకి x యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అయిందో కనుక్కోవాలి. ఇలా గీసేటప్పుడు x యాక్సిస్ ఇంటర్సెక్ట్ అవుతుంది. ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్. సో ఇలా గీసేటప్పుడు x యాక్సిస్ ని y ఈక్వల్ 0 పెడితే x ఇంటూ x ప్లస్ 2 ఈక్వల్ 0 అంటే x ఈక్వల్ 0, x ఈక్వల్ -2 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. అంటే మనకు షేప్ ఇలా ఉంటుంది. ఇలా గీసేటప్పుడు 0 కుండా పోవాలి, ఇట్లా -2 కుండా పోవాలి ఇక్కడ. అంటే ఇది 0, ఇది -2. దిస్ ఈస్ ద గ్రాఫ్. అట్లా మనకి పారాబోలా గ్రాఫ్స్ అయ్యి, పారాబోలా గ్రాఫ్స్ అన్నమాట. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి,
y equals to minus x square plus 2. Y equal to minus x square plus 2. So x square it this round x square equals to minus of y minus 2. Minus of y minus 2 అంటే ఇక్కడ k ఎలా ఉంది less than 0. k less than 0 ఉంది. vertex alpha beta. alpha అంటే 0, beta అంటే 2. alpha అంటే 0, beta అంటే 2. vertex పెట్టండి. vertex 0, 2 అమ్మ ఇక్కడ ఉంటుంది vertex. ఇది vertex. సో షేప్ ఎలా ఉంటుంది ఎలా ఉండొచ్చు చూడండి ఇది. So this is the graph of y equal to minus x square plus 2. అట్లా మనకి parabolic graphs. చూడండి నెక్స్ట్ parabolic graphs అవి నెక్స్ట్ చూడు y equal to root x graph. y equal to root x or y equal to k root x. k positive square root x graph అన్నమాట. square root x graph అంటే మనకి హాఫ్ పారాబోలా ఉంటుంది చూడండి ఇలా ఉంటుంది. ఆరిజిన్ నుంచి ఆరిజిన్ వర్టెక్స్ పెట్టేసేయండి. ఇది హాఫ్ పారాబోలా. దీన్ని స్క్వేర్ చేస్తే y square equal to x కదా. y square equal to x. y square equal to x. x ఎలా ఉండాలి x పాజిటివ్ ఉండాలి. y ఎలా ఉండాలి y కూడా పాజిటివ్ ఉండాలి. అంటే y square equal to x అంటే ఇది మొత్తం. సో ఎలా ఉండాలి x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 0 ఉండాలి. y అలానే పాజిటివ్ ఉండాలి. కింద ఉంటే y నెగటివ్ ఉంటుంది. y పాజిటివ్ అంటే ఓన్లీ పైన. సో అట్లా మనకు y ఈక్వల్ రూట్ x, y ఈక్వల్ 2 రూట్ x, y ఈక్వల్ 3 రూట్ x, పాజిటివ్ కాన్స్టెంట్ ఇంటూ రూట్ x ఉన్నప్పుడు గ్రాఫ్ ఈజ్ దిస్ వన్. ఇలా వర్టెక్స్ పెట్టేసేసుకొని ఇలా తీసుకోవాలి. సపోజ్ ఇలా ఈ మోడల్లో ఉందనుకో చూడండి y మైనస్ బీటా ఈక్వల్ టు k into root of x minus alpha. సో సేమ్ ఇలానే ఉంటుంది షేప్. వర్టెక్స్ ఆల్ఫా బీటా, వర్టెక్స్ ఆల్ఫా బీటా పెట్టండి. వర్టెక్స్ ఆల్ఫా బీటా అంటే ఎక్కడో ఇక్కడ వర్టెక్స్ ఆల్ఫా బీటా ఉంది. సో వర్టెక్స్ ఆల్ఫా బీటా నుంచి ఇలా పైకి ఇలా మనకి ఇట్లా ఒక లైన్ తీసుకొని సో ఇలా ఈ వర్టెక్స్ నుంచి పైకి గ్రాఫ్ పాజిటివ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు అట్లా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి y ఈక్వల్స్ టు ఇలా ఉంది గ్రాఫ్. y ఈక్వల్ టు 2 ఇంటూ రూట్ ఆఫ్ x మైనస్ 1 ప్లస్ 3. ఈ 3 ఇటు తీసిరండి. x minus 1 వర్టెక్స్ ఏంటి 1, 3. 1, 3 పెట్టండి. 1, 3 వర్టెక్స్. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 3. 1, 3 పెట్టండి. అలాగే దిస్ ఈజ్ ద గ్రాఫ్. 1, 3 ఇది వర్టెక్స్. 1, 3 ఇది ఇక్కడ నుంచి తీసుకొని పైకి. దట్ ఈస్ ద రిక్వైర్డ్ గ్రాఫ్. జస్ట్ వర్టెక్స్ ఆల్ఫా బీటా. తర్వాత మనకి నెక్స్ట్ మోడల్ ఇది స్క్వేర్ రూట్ గ్రాఫ్స్ రై. స్క్వేర్ రూట్ గ్రాఫ్స్ నెక్స్ట్ ఏంటంటే మనకు y ఈక్వల్ టు మైనస్ రూట్ x ఆర్ y ఈక్వల్ టు k రూట్ x వేర్ k లెస్ దాన్ 0. k రూట్ x వేర్ k లెస్ దాన్ 0. ఓకేనా. Suppose shown y equal to minus 2 root x, minus 3 root x, like that. y equal to minus root x అంటే కింద పార్ట్. సో పారాబోలాలో హాఫ్ పార్ట్ కింద పార్ట్ అన్నమాట. y equal to ఇందాక పైన పార్ట్ ఇప్పుడు కింద పార్ట్ అన్నమాట. ఎందుకంటే y నెగిటివ్ ఉంటుంది ఇప్పుడు.
చూడండి వై స్క్వేర్ ఈక్వల్ టు ఎక్సే గీయాలి, కాకపోతే వై ఏముంటది నెగిటివ్, నెగిటివ్ అంటే కింద. సో దిస్ ఇస్ ఇలానే మనకి, సో ఇక్కడ కూడా అంతే, కే లెస్ దాన్ జీరో, కే లెస్ దాన్ జీరో, కే లెస్ దాన్ జీరో అయితే మనం వర్టెక్స్ పెట్టేసేసి ఆల్ఫా బీటా వర్టెక్స్ పెట్టేసేసి కింద గీయాలి. ఇలా ఇలా మనం కింద గీయాలన్నమాట గ్రాఫ్. వర్టెక్స్ పెట్టేసేసి ఇందాక పైకి గీసే ఇప్పుడు కింద గీయాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో సపోజ్ y ఈక్వల్ మైనస్ రూట్ ఎక్స్ మైనస్ 2, మైనస్ రూట్ ఎక్స్ మైనస్ 2 అంటే y ప్లస్ 2 ఈక్వల్ టు మైనస్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ 0. వర్టెక్స్ ఆల్ఫా కామా బీటా అంటే 0 కామా మైనస్ 2, 0 కామా మైనస్ 2, 0 కామా మైనస్ 2 వర్టెక్స్ పెట్టేసే. 0 కామా మైనస్ 2 మీన్స్ హియర్. సో దేర్ ఫోర్ ఇక్కడ నుంచి కిందకు ఉంటుంది గ్రాఫ్, ఈ లైన్ కింద ఉంటుంది ఇట్లా. సో దట్ ఈస్ నథింగ్ బట్ y ఈక్వల్ టు మైనస్ రూట్ ఎక్స్ మైనస్ 2, స్క్వేర్ రూట్ గ్రాఫ్స్, స్క్వేర్ రూట్ గ్రాఫ్స్. పెరాబోలానే, హాఫ్ పెరాబోలాస్ అన్నమాట, ఇవన్నీ హాఫ్ పెరాబోలాస్ ఇట్లా. నెక్స్ట్ నెక్స్ట్ రెక్టాంగులర్ హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా. ఇవి మనకి హైపర్బోలాలో నేర్చుకున్నాం. రెక్టాంగులర్ హైపర్బోలా, రెక్టాంగులర్ హైపర్బోలా అంటే y ఈక్వల్ టు 1/x, y ఈక్వల్ అంటే xy ఈక్వల్ టు కాన్స్టెంట్ ఉంటుంది, x ఇంటూ y ఈక్వల్ టు కాన్స్టెంట్, ఆర్ ఇలా xy ఈక్వల్ టు 1, అదర్వైజ్ ఇట్లా, ఆర్ అదర్వైజ్ y ఈక్వల్ టు k బై x, xy ఈక్వల్ టు k, xy ఈక్వల్ టు k. సో ఈ షేప్స్ అన్ని కూడా మనకి k పాజిటివ్ హియర్, k పాజిటివ్ అన్నమాట. k పాజిటివ్ ఉంటే గ్రాఫ్ క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 3 లో ఉంటుంది. ఎందుకంటే x ఇంటూ y పాజిటివ్ కాబట్టి బోత్ పాజిటివ్ ఉండాలి, బోత్ నెగిటివ్ ఉండాలి. అంటే షేప్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. రెక్టాంగులర్ హైపర్బోలాలో చూసాం ఇలా కానీ లేకపోతే వీటిని మనం x యాక్సిస్ ని y యాక్సిస్ ని ఎసిమ్టోట్స్ అంటాం. y ఈక్వల్ టు k బై x అమ్మ, y ఈక్వల్ 2/x 3/x 4/x అండ్ సో ఆన్ ఉన్నప్పుడు మీకు ఫస్ట్ క్వాడ్రంట్ లో కానీ థర్డ్ క్వాడ్రంట్ లో కానీ ఉంటుంది. రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్స్ అంటారు. y ఈక్వల్ టు k బై x వేర్ k ఈస్ పాజిటివ్, అన్ని అదే షేప్ లో ఉంటాయి గ్రాఫ్స్. సో నెక్స్ట్ y ఈక్వల్ టు మైనస్ 1/x షేప్ అంటే ఇది ఎలా ఉంటుందంటే xy ఈక్వల్ టు మైనస్ 1, k బై x వేర్ k లెస్ దాన్ 0 అంటే మైనస్ 2/x మైనస్ 3/x అండ్ సో ఆన్, ఆర్ అదర్వైజ్ మనం పారాబోలా హైపర్బోలా చాప్టర్ లో నేర్చుకున్నాం xy ఈక్వల్ టు k వేర్ k ఈజ్ xy ఈక్వల్ టు మైనస్ 2 మైనస్ 3 అండ్ సో ఆన్. సో మనకి సెకండ్ క్వాడ్రంట్ లో కానీ ఫోర్త్ క్వాడ్రంట్ లో కానీ ఉంటుంది గ్రాఫ్. బికాస్ బోత్ ఆపోజిట్ సైన్స్ x గ్రేటర్ దాన్ 0 y లెస్ దాన్ 0 అంటే ఇక్కడ ఉంటుంది గ్రాఫ్, x లెస్ దాన్ 0 y గ్రేటర్ దాన్ 0 అంటే ఇక్కడ ఉంటుంది. అంటే షేప్ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది. ఇట్లా మనకి x ఇంటూ y
ఈ కే కనుక పాజిటివ్ ఉంటే క్వాడ్రంట్ 1 క్వాడ్రంట్ 3, కే కనుక నెగిటివ్ ఉంటే క్వాడ్రంట్ 2 క్వాడ్రంట్ 4. ఇవి మనకి రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్స్ అమ్మ, రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్స్. నెక్స్ట్ సపోజ్ మనకి గ్రాఫ్ ఇలా ఉంది చూడు, y minus beta equal to k divided by x minus alpha. X minus alpha, where k is greater than 0, where k is greater than 0. సేమ్ అలానే ఉంటది. సో జస్ట్ మనం ఏంటంటే వర్టెక్స్ కనుక్కోవాలి. వర్టెక్స్ ఏంటి? ఆల్ఫా కామా బీటా. వర్టెక్స్ మనకి ఆల్ఫా కామా బీటా. ఆ వర్టెక్స్ పెట్టేసేయాలి ముందు. ఇందాక 0 0 అది. ఇప్పుడు వర్టెక్స్ ఎక్కడ ఉంటే వర్టెక్స్ అక్కడ పెట్టాలి. చూడండి, వర్టెక్స్ సపోజ్ లెటర్స్ ఇక్కడ ఆల్ఫా బీటా ఉంది. మీరు ఏం చేస్తారంటే ఒక లైన్ ప్యారలల్ టు y యాక్సిస్, ఒక లైన్ ప్యారలల్ టు x యాక్సిస్ గీయండి. రైట్. సో ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఈ సెగ్మెంట్ లో ఇలా గీయండి గ్రాఫ్, ఇలా. తర్వాత ఈ సెగ్మెంట్ లో ఇలా. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ y మైనస్ బీటా ఈక్వల్స్ టు k ఇంటూ x మైనస్ ఆల్ఫా. ఇందాక అలానే ఈ రెండు లైన్స్ అమ్మా, x యాక్సిస్ వర్టెక్స్ ఆరిజిన్. అప్పుడు ఎలా గీసాం? ఇలా గీసాం, ఇలా గీసాం. ఇప్పుడు ఈ లైన్స్ గీసుకున్న తర్వాత ఫస్ట్ క్వాడ్రంట్ అంటే ఇది, సెకండ్ క్వాడ్రంట్ అంటే ఇది, థర్డ్ అంటే ఇక్కడ ఇది, ఫోర్త్ అంటే ఇది. సో ఫస్ట్ సెగ్మెంట్ అండ్ థర్డ్ ఇది. ఆల్ఫా బీటా పెట్టుకొని రెండు లైన్స్ గీసుకున్నాము. రెండు లైన్స్ గీసుకొని అంతకుముందు ఉన్న సేమ్ షేప్ ఇలా ఇలా. దిస్ ఈస్ ద గ్రాఫ్. సపోజ్ మనకి y మైనస్ బీటా ఈక్వల్స్ టు k by x minus alpha, where k less than 0 అమ్మ, where k less than 0. సో k less than 0 అంటే మనకు వర్టెక్స్ ఆల్ఫా బీటా పెట్టండి. వర్టెక్స్ ఆల్ఫా బీటా పెట్టేస్తే వర్టెక్స్ ఎక్కడ ఉంటుంది? ఏ క్వాడ్రంట్ లో ఉంటే ఆ క్వాడ్రంట్ లో పెట్టుకోండి. ఇలా గీయండి రెండు లైన్స్. సో ఇప్పుడు మనకి సెకండ్ సెగ్మెంట్ లో ఫోర్త్ సెగ్మెంట్ లో ఉంటుంది. అంటే గ్రాఫ్ ఎలా గీయాలంటే ఇవి ఎసిమ్టోట్స్ అన్నమాట. ఈ లైన్ ఒక ఎసిమ్టోట్, ఈ లైన్ అంటే ఈ లైన్ అంటే x ఈక్వల్ టు ఆల్ఫా, ఈ లైన్ అంటే y ఈక్వల్ టు బీటా. ఈ రెండు ఎసిమ్టోట్స్ అన్నమాట. అందుకని నేర్చుకున్నాం. సో ఇక్కడ ఎలా గీయాలి? ఈ క్వాడ్రంట్ లో ఇలా. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ రిక్వైర్డ్ వన్. సో ఇది సెకండ్, ఇది ఫోర్త్ అన్నమాట. ఇట్లా మనకి రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్స్. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ గీద్దాం చూడండి, ఒక ఎగ్జాంపుల్. సపోజ్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. ఎగ్జాంపుల్ y equals to 3 divided by root of x plus 2 plus 1. Suppose దీని గ్రాఫ్ గీయాలి చూడండి. y equal to 3 divided by root of x plus 2 plus 1. సపోజ్ చూడండి, నేను ఇలా కన్వర్ట్ చేస్తాను. y minus 3. సో k పాజిటివ్ అమ్మ, రూట్ ఆఫ్ కాదు, ఓన్లీ x plus 2, రూట్ లేదు ఇది. సో ఓన్లీ x plus 2 అమ్మ. సో అంటే ఇది ఎలా ఉందంటే y మైనస్ బీటా ఈక్వల్ కాన్స్టెంట్ పాజిటివ్ పైన k పాజిటివ్ రా, k పాజిటివ్. సో దేర్ఫోర్ వర్టెక్స్ ఎంత? -2, 1. వర్టెక్స్ -2, 1 అమ్మ. వర్టెక్స్ -2, 1. ఫస్ట్ వర్టెక్స్ -2, 1 ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసి.
-2, 1 -2, 1 ప్లాట్ చేయండి. -2, 1 అమ్మా. -2 is this, 1 is this. సో -2, 1 అంటే ఇది ఈ పాయింట్ వర్టెక్స్ చూడండి ఎలానో. ఇక్కడ 2 లైన్స్ గీసుకోవాలి ఇట్లా. చూడండి గీస్తున్నాను ఇది. సో మనకి ఫస్ట్ సెగ్మెంట్ థర్డ్ సెగ్మెంట్ లో కే పాజిటివ్ కాబట్టి ఇలా గీసుకోవాలి. చూడండి so this is, and then this is, so this is the graph of y equal to 3/x plus 2 plus 1, 3/x plus 2 plus 1. Vertex is at -2, 1. Vertex is at -2, 1. అట్లా మనకి రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్స్. అట్లా మనకి k గ్రేటర్ దాన్ 0 ఉంటే ఇలా అమ్మ, k లెస్ దాన్ 0 ఉంటే మనకి ఈ సెగ్మెంట్ లో గీసుకోవాలి. దిస్ ఈజ్ రెక్టాంగులర్ హైపర్బోలా గ్రాఫ్స్ అమ్మాయి. సో నెక్స్ట్ ఏంటంటే y ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ పవర్ 2n, k ఇంటూ ఎక్స్ పవర్ 2n అమ్మ, వేర్ n ఈజ్ ఎ నేచురల్ నెంబర్. అంటే k ఇంటూ ఎక్స్ పవర్ ఒక ఈవెన్ నెంబర్ ఉంటుంది. ఇందాక మనం kx² గీసాం కదా, దాని షేపే ఉంటుంది, కొంచెం ఎలాంగేట్ అయింది అనమాట. చూడండి ఒకసారి. సపోజ్ ఎగ్జాంపుల్ గీస్తున్నాం. ఎగ్జాంపుల్ సపోజ్ ఇలా అనమాట. y ఈక్వల్ టు x² x పవర్ 4 x పవర్ 6 లైక్ దట్. మొత్తం అవే షేప్స్ ఉంటాయి. చూడండి ఒకసారి. సో చూడండి y ఈక్వల్ టు x² అంటే మనకి ఇలా ఉంటుంది. x² ఇది సేమ్ ఇలానే ఉంటాయి అన్ని. x పవర్ 4 అంటే దీనికంటే కొంచెం మనకి చూడండి వాల్యూ పెరిగింది. ఇది మనకి నేను గీస్తుంది y ఈక్వల్ టు x², ఇది x పవర్ 4. ఎందుకని దీని పైకి గీసానంటే చూడండి x ఈక్వల్ టు సపోజ్ 2 దగ్గర ఇవి ఇంటర్సెక్ట్ అవుతాయి. సో ఇవి మనకి x² అని చూడండి ఒకసారి. x² అంటే చూడండి, x² అంటే ఇలా గీస్తున్నాం. ఓకేనా, x² అంటే ఇలా గీస్తున్నాం. ఓకేనా, ఈ రెండు గీద్దాం. x పవర్ 4 ఇలా ఉంది. ఓకేనా, y ఈక్వల్ టు x². y ఈక్వల్ టు x పవర్ 4 కూడా ఇలానే ఉంటుంది. కాబట్టి ఈ రెండు ఇంటర్సెక్ట్ అవుతాయి కదా. ఇంటర్సెక్షన్ పాయింట్స్ క్యాలిక్యులేట్ చేయండి. x² ఈక్వల్ టు x పవర్ 4, x² ఇంటూ x² మైనస్ 1 ఈక్వల్ టు 0, x ఈక్వల్ 0, x ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 1. ఈ రెండు గ్రాఫ్స్ కూడా ఇంటర్సెక్ట్ అవుతుంది. చూడండి 0 ఇది 1 దగ్గర, అంటే 1 అంటే ఇదమ్మా. చూడండి ఒకసారి 1, ఇది 1 దగ్గర ఇంటర్సెక్ట్ అవుతుంది. -1. ఇప్పుడు మనం గీసేటప్పుడు ఇంటర్సెక్ట్ కావాలి గ్రాఫ్. చూడండి ఇప్పుడు మనకి 0 -∞ to -1 అమ్మా, ఇది 1. ఓకేనా, సో చూస్తే లెస్ దాన్ -1 తీసుకుంటే మనకి లెస్ దాన్ -1 ఏ వాల్యూ పెట్టినా -2 పెట్టామనుకో, దీని వాల్యూ 4, దీని వాల్యూ 16. అంటే దీనికంటే -∞ to -1 లో ఈ గ్రాఫ్ పైన ఉంటుంది ఇట్లా.
ఓకేనా. సో -1 to 0 మళ్ళా -1 to 0 -1/2 పెట్టామనుకో, -1/2 పెడితే ఇది 1/4, ఇది 1/16, అంటే x² పైన ఉంటుంది చూడండి. -1 to 0 మాత్రం ఇలా గీయాలి, కింద ఉంటుంది. -∞ to -1 ఇక్కడి నుంచి స్టార్ట్, ఇది x², ఇది నేను గీస్తుంది x⁴ అమ్మ. ఇది -∞ to -1 ఇది పైన ఉంటుంది, దీనికి ఎక్కువ వాల్యూ ఉంటుంది, y వాల్యూ. తర్వాత -1 to 0 x⁴ కింద ఉంటుంది. అట్లనే 0 to 1 x² పెద్దది, అంటే ఇక్కడ దాకా కింద వస్తుంది x⁴. మళ్ళీ 1 తర్వాత పైకి వెళ్ళింది, ఇది x⁴. చూడండి -∞ to -1 x⁴ పైన ఉంటుంది, ఎందుకంటే x² వాల్యూ తక్కువ x⁴ కంటే. -1 to 0 లో x² ఎక్కువ, అందుకని x⁴ కిందకు వచ్చింది. 0 to 1 లో మళ్ళీ x⁴ కింద ఉంటుంది, 1 తర్వాత మళ్ళీ x⁴ కి ఎక్కువ వాల్యూ ఉంటుంది అనమాట. అట్లా మనకి గ్రాఫ్ రెండు కలిపి గీయాలండి. అట్లా మనకి kx⁴2n అర్థమైంది కదా, kx⁴2n when k is greater than 0 అమ్మ. అట్లానే k అనేది గ్రేటర్ దాన్ 0, ఇక్కడ నేను గీస్తాను, k అనేది గ్రేటర్ దాన్ 0, y equal to kx⁴2n when k is less than 0. సో kx² టైప్ లో ఉంటుంది, కిందకి వస్తుంది ఇట్లా కిందకి. ఇది అంటే సపోజ్ -x² -x² అంటే ఇదే కదా. అట్లా మనకి -2 x⁴ -2 x⁴6 అన్ని ఈవెన్ పవర్స్ ఉంటే ఇలా ఉంటాయి, ఈవెన్ పవర్స్ ఉంటే ఇలా ఉంటాయి మొత్తం కూడా. ఈవెన్ పవర్స్ ఇప్పుడున్న పెరాబోలా షేప్ లాగే ఉంటాయి, పెరాబోలా కాదు కాకపోతే అదే షేప్ లో ఉంటాయి అన్నమాట గ్రాఫ్స్. నెక్స్ట్ మనకి k ఇంటూ x⁴2n + 1, k ఇంటూ x⁴2n + 1 రా. సో సపోజ్ మనకి y ఈక్వల్ x³ గ్రాఫ్ ఎక్కువగా మనకు వస్తుంది. y ఈక్వల్ x³ ఆర్ kx³. So you will get like this. Right? So ఇట్లా మనకి S షేప్ లో ఉంటుంది ఇట్లా. k అంటే y ఈక్వల్ టు x³ 3x³ లైక్ దట్. అలానే మనకి y ఈక్వల్ టు k ఇంటూ x⁴2n + 1 where n belongs to capital N అన్నమాట. అట్లా ఉంటుంది షేప్. నెక్స్ట్ వచ్చేసరికి మనకి y ఈక్వల్ టు -x³ or kx³ where k less, ఎక్కువగా మనకి x³ వస్తాము, ఆర్ ఎనీథింగ్ రిలేటెడ్ టు ఆడ్. ఇలా చూస్తే y ఈక్వల్ టు -x³ మనకి ఇంపార్టెంట్, -x³ మనకి ఇంపార్టెంట్, -x³ చూడండి ఒకసారి. -x³ అంటే మనకి ఇలా ఉంటుంది చూడండి, ఇట్ని స్టార్ట్ చేయాలి. -x³ ఇలా ఉంటది మనకి, -x³ అన్నమాట. ఇది -x³ ఆర్ మైనస్ ఇక్కడ నెగిటివ్ క్వాంటిటీ ఉంటుంది, x⁴ పవర్ ఉంటుంది అనమాట, ఆడ్ పవర్. మెయిన్ గా మనకి -x³ ఒకటి x³ ఒకటి ఇంపార్టెంట్, ఆర్ 2 × x³, 3 × x³, -2 × x³ అవి ఎక్కువగా మన ప్రాబ్లమ్స్ లో కనపడతాయి.
ప్రాబ్లమ్స్ లో ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ మెయిన్ గా ఇంపార్టెంట్. ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ సపోజ్ మనకి ఏదన్నా ఇప్పుడు దీనికి రిలేటెడ్ సపోజ్ చూడండి ఎక్స్ క్యూబ్ ఎక్కువ మనకి, మిగతా అసలు రావు. సో సపోజ్ మనకి ఇలా ఉందిరా, y మైనస్ బీటా ఈక్వల్స్ టు k ఇంటూ x మైనస్ ఆల్ఫా హోల్ క్యూబ్. జస్ట్ వర్టెక్స్ తేడా ఉంటుందిరా, k పాజిటివ్. ఇలా ఉన్నప్పుడు సేమ్ y ఈక్వల్ x క్యూబ్ షేప్ ఉంటుంది. సో ఆల్ఫా బీటా పెట్టాలి, వర్టెక్స్ ఆల్ఫా బీటా వర్టెక్స్. గ్రాఫ్ గీయటానికి రెండు లైన్స్ గీస్తాం ఇలా, ఓకేనా. సో ఎలా ఉంటుంది షేపు, ఆల్ఫా బీటా పెడితే ఇందాక ఆరిజిన్ లాంటిది ఇది, పైకి అలా ఉంటుంది, కిందకి ఎలా ఉంటుంది, ఇదేగా గ్రాఫ్. అర్థమైంది కదా. వర్టెక్స్ పెట్టేసేసి ఈ రెండు లైన్స్ పెట్టుకోండి గ్రాఫ్ గీయటానికి. అవి ఇట్స్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్. గ్రాఫ్ గీయటానికి పెడతాను ఆ లైన్స్, అంటే ఐడెంటిఫై చేసుకుంటాను. ఆరిజిన్ ఉన్నప్పుడు ఎలా గీస్తున్నాం, ఇలా గీస్తున్నాం కదా, అట్లానే వర్టెక్స్ దగ్గర పైకి అలా, ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడ దాకా వచ్చి మళ్ళా పైకి అలా. సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి, సపోజ్ మనకి k లెస్ దాన్ 0 రా, సేమ్ క్వాంటిటీ k లెస్ దాన్ 0 అయితే మీరు వర్టెక్స్ పెట్టేసేయండి ముందు. వర్టెక్స్ ఆల్ఫా కామా బీటా పెట్టేసేసి ఇలా గీయాలి గ్రాఫ్. చూడండి సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి గీస్తున్నా చూడండి, y ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ 1 హోల్ క్యూబ్. లెట్ us say y ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ 1 హోల్ క్యూబ్ అమ్మా. y ఈక్వల్ టు మైనస్ ఆఫ్ x ప్లస్ 1 హోల్ క్యూబ్ అంటే y మైనస్ 0 ఈక్వల్స్ టు మైనస్ ఆఫ్ హోల్ క్యూబ్. ఓకేనా, మైనస్ ఆఫ్ x మైనస్ ఆఫ్ మైనస్ 1 హోల్ క్యూబ్. వర్టెక్స్ మైనస్ 1 కామా 0, వర్టెక్స్ మైనస్ 1 కామా 0, మైనస్ 1 కామా 0 అంటే ఇక్కడ ఉంటుంది వర్టెక్స్ ఇది. సో జస్ట్ ఇలా ఒక లైన్ గీయండి, ఇదంటే x యాక్సిస్ కదా. సో ఇప్పుడు మనం గ్రాఫ్ మైనస్ కాబట్టి ఇది ఇలా ఉంటది చూడండి. వర్టెక్స్ దాకా తీసుకురండి, ఇట్లా వర్టెక్స్ దాకా తీసుకొచ్చి కిందకి ఇట్లా ఇది. సో ఇట్ ఇంటర్సెక్ట్స్ y యాక్సిస్, ఇది y యాక్సిస్ కదా, ఎక్కడ ఇంటర్సెక్ట్ అయితే మనం కనుక్కోవచ్చు. ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, x ఈక్వల్ 0 పెట్టండి. x ఈక్వల్ 0 పెడితే పాయింట్ ఈజ్ వాట్, దిస్ ఇంటర్సెక్ట్స్ y యాక్సిస్ ఎట్ మైనస్ 1 కామా 0 కామా మైనస్ 1, ఇది x యాక్సిస్. సో ఇట్ ఇంటర్సెక్ట్స్ ఎట్ 0 కామా మైనస్ 1. ఇంక ఇది మనకు సంబంధం లేదు, ఇట్స్ నాట్ పార్ట్ ఆఫ్ ద గ్రాఫ్. ఇది గ్రాఫ్ రైట్. ఈ లైన్ మనం ఎందుకు గీసామంటే గ్రాఫ్ గీసుకోవడానికి గీసాం. ఈ లైన్ అనేది పెట్టుకుంటే ఇలా ఉంది కదా, ఇక్కడ దాకా తీసుకొచ్చి మళ్ళీ అక్కడి నుంచి కిందకి వెళ్ళాలి, అందుకని మనకి తెలియటానికి. దిస్ ఈస్ ద గ్రాఫ్ ఆఫ్ మైనస్ ఆఫ్ x ప్లస్ 1 హోల్ క్యూబ్. అట్లా మనకి ఎక్స్ క్యూబ్ గ్రాఫ్ ఒకటి, పెరాబోలా గ్రాఫ్ ఒకటి, మనకి పైన ఈవెన్ పవర్స్ ఉంటే పెరాబోలా షేప్ లోనే ఉంటాయి. తర్వాత మనకు y ఈక్వల్ x క్యూబ్ ఒకటి, y ఈక్వల్ మైనస్ x క్యూబ్ ఒకటి. ఈ షేప్స్ గుర్తుంచుకుంటే మనకు బేసిక్ షేప్స్ ఆల్ఫా బీటా పెట్టుకొని k గ్రేటర్ దాన్ 0 అయితే ఏ షేప్ మనకు తెలుసు, k లెస్ దాన్ 0 అయితే ఏ షేప్ మనకు తెలుసు, అలా గీసుకోవాలి. చూడండి నెక్స్ట్ ఏంటంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్రాఫ్స్.
ఇప్పుడు ఎప్పుడైనా మనం మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీయాలని చూడండి ఒకసారి. మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ గ్రాఫ్ గీయాలంటే యూ హ్యావ్ టు రైట్ ద డెఫినేషన్. y ఈక్వల్ టు మాడ్యులస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే గ్రాఫ్ గీయాలంటే బేసిక్ గా మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ when f of x less than or equal to 0, right? సో f of x ఈ డెఫినేషన్ ప్రకారం గీయాలి. డైరెక్ట్ గా మనం వేసుకొని ఈ రెండు గీయాలి. చూడండి ఒకసారి. సపోజ్ y ఈక్వల్ టు మనకి మాడ్యులస్ x షేప్ ఉంటుంది. ఇది బేసిక్ గ్రాఫ్ అన్నమాట. y ఈక్వల్ మాడ్యులస్ x అంటే చూడండి y ఈక్వల్స్ టు వాట్ ఈస్ ద డెఫినేషన్? minus x when x less than or equal to 0, x when x greater than or equal to 0. This is the definition. So చూడండి ఫస్ట్ మనం y equal to minus x అనే ఒక లైన్ గీయాలి. ఇందులో రెండు పార్ట్లు ఉన్నాయి. y equal to చూడండి ఇది ఒక సెగ్మెంట్ తీసుకోండి. y equal to minus x when x less than or equal to 0 అంటే ఈ లైన్ లో ఒక పార్ట్ అన్నమాట ఇది. అట్లానే ఇందాక గీసాం y equal to x when x greater than or equal to 0 అంటే y ఈక్వల్ టు x లో ఒక పార్ట్. ఈ రెండు పార్ట్లు కలిపితే మన గ్రాఫ్. చూడండి ఫస్ట్ పార్ట్ y ఈక్వల్ టు మైనస్ x. ఈ గ్రాఫ్ ఎలా వచ్చిందంటే y ఈక్వల్ టు మైనస్ x. y ఈక్వల్ టు మైనస్ x అంటే ఇది మొత్తం ఇది. సో y ఈక్వల్ టు మైనస్ x మైనస్ x ఇది మొత్తం అన్నమాట. x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇందులో ఏం తీసుకోవాలి? x లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఇటు సైడ్ x కున్న గ్రాఫ్ అంటే పైన ఉంది, తీసేస్తాం. సో దిస్ ఈస్ ద గ్రాఫ్ when x less than or equal to 0, రైట్? సో ఇప్పుడు నేను గీసిన రే ఉంది కదా, ఇదేంటిది? y ఈక్వల్ టు మైనస్ x when x less than or equal to 0, when x less than or equal to 0 అన్నమాట. when x less than or equal to 0, రైట్? సో నెక్స్ట్ మనకి y ఈక్వల్ టు x, y ఈక్వల్ టు x when x greater than or equal to 0. y ఈక్వల్ టు x లైన్ అంటే ఈ మొత్తం. y ఈక్వల్ టు x లైన్ అంటే ఇది మొత్తం అన్నమాట. ఇది y ఈక్వల్ టు x లైన్ మొత్తం. కానీ మనం తీసుకోవాల్సింది x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, 0 నుంచి యువతల ఉన్న గ్రాఫ్ తీసుకోవాలి. యువతల అంటే పైన ఉంది, తీసేస్తాం. సో దీస్ టూ రేస్ ఆర్ కాల్డ్ మాడ్యులస్ x. సో అంటే మనకి మాడ్యులస్ x ఎలా ఉంటుందంటే దీని వర్టెక్స్ ఇలా ఉంటుంది. దీని వర్టెక్స్ ఇలా ఉంటుంది కదా. సో దీని వర్టెక్స్ ఇలా ఉంటుంది. ఆరిజిన్ దగ్గర వర్టెక్స్ ఉంటుంది కదా. సో ఆరిజిన్ దగ్గర మనకి వర్టెక్స్ ఉంటుంది, రైట్? సో ఇటు పక్కదేమో y ఈక్వల్ టు x అమ్మ, ఇటు పక్కదేమో y ఈక్వల్ టు మైనస్ x అన్నమాట. y ఈక్వల్ టు మైనస్ x. సో వి షేప్ ఉంటుంది. వర్టెక్స్ ఆరిజిన్ దగ్గర పెట్టేసి వి షేప్ గీయాలి, రైట్? సో ఈ మాడ్యులస్ గ్రాఫ్ అనేది చూడండి. నెక్స్ట్ సపోజ్ మనం మాడ్యులస్ ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్ మర్చిపోయాను. చూడండి ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్ కూడా మనకి a పవర్ x. ఇది a పవర్ x when a గ్రేటర్ దాన్ 1. ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు e పవర్ x. మెయిన్ గా e పవర్ x ఉంటుంది. y ఈక్వల్ టు 2 పవర్ x. a గ్రేటర్ దాన్ 1 ఉంటే ఒక షేప్ లో ఉంటుందమ్మా. a గ్రేటర్ దాన్ 0 ఉంటే గ్రాఫ్ ఎలా ఉంటుందంటే చూడండి. a గ్రేటర్ దాన్ 0 ఉంటే అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ e పవర్ x, మెయిన్ గా మనకి e పవర్ x వస్తుంది. గ్రాఫ్ ఇలా ఉంటుంది. జాగ్రత్తగా అన్ని నేర్చుకోవాలి గ్రాఫ్స్. e పవర్ x అంటే ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఎప్పుడు వచ్చినా మనం ఏ చూసుకోవాలి. ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇలా ఉంటుంది గ్రాఫ్. ఇట్ ఇంటర్సెక్ట్స్ ఎట్ ఇది ఏ పాయింట్ అనుకుంటే y యాక్సిస్ అంటే x ఈక్వల్ 0 పెడితే ఎంత 1 దగ్గర ఇంటర్సెక్ట్ ఇలా ఉంటుంది, రైట్? సో ఏ పవర్ x ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ అన్నమాట. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్ చూడండి. నెక్స్ట్
సపోజ్ మనకి y ఈక్వల్స్ టు ఏ పవర్ ఎక్స్. ఇంకొకటి ఏంటంటే 0 to 1 ఉంటుంది. ఏ ఎప్పుడు పాజిటివ్ ఉండాలి. 0 to 1 ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్ టు 1/3 to the power x. 1/3 అనేది 0 to 1 ఉంటుంది. e పవర్ మైనస్ ఎక్స్ అమ్మ. e పవర్ మైనస్ ఎక్స్ అంటే 1/e హోల్ పవర్ ఎక్స్. 1/e హోల్ పవర్ ఎక్స్ అంటే 1/e అనేది 1/2.7 కదా, లెస్ దాన్ 1. పాజిటివ్ ఉండాలి, 0 to 1 ఉండాలి, అప్పుడు గ్రాఫ్ ఇలా ఉంటుంది. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. చూడండి, సో ఎలా ఉంటుందంటే డిక్రీజింగ్ ఫంక్షన్ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది కదా. సో ఇది ఇక్కడ 1, ఇది గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇంక్రీజింగ్ ఫంక్షన్, లెస్ దాన్ 1 ఉంటే డిక్రీజింగ్ ఫంక్షన్. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్ లో ఈ రెండు రకాలు. ఏ గ్రేటర్ దాన్ 1 ఉంటే ఇలా ఉంటది, ఏ 0 to 1 ఉంటే ఇలా ఉంటది. అలానే మనకి నెక్స్ట్ లాగరిథమిక్ గ్రాఫ్స్. లాగరిథమిక్ గ్రాఫ్స్ లాగరిథమిక్ గ్రాఫ్స్. y ఈక్వల్స్ టు log x to the base a when a greater than 1. బేస్ చూసుకోవాలి, ఇక్కడ x ఉండాలి, ఇక్కడ బేస్ గ్రేటర్ దాన్ 1 ఉంటే. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ y ఈక్వల్స్ టు log x to the base t కామా ln x అమ్మ. ln x అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ log x to the base e. log x to the base e అమ్మ. సో ఇలా ఉంటే అంటే e అంటే గ్రేటర్ దాన్ 1 కదా, log x to the base a వేర్ a గ్రేటర్ దాన్ 1 అంటే, వేర్ a గ్రేటర్ దాన్ 1 అంటే మీకు ఇలా ఉంటది. a గ్రేటర్ దాన్ 1 అంటే ఇలా ఉంటుంది షేప్. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి అలా ఉంటుంది గ్రాఫ్. ఇది ఇట్ ఇంటర్సెక్ట్స్ x యాక్సిస్ అట్ x ఈక్వల్ టు, ఇది y ఈక్వల్ 0 పెడితే x ఎంత వస్తుంది, 1,0 అంటే x ఈక్వల్ టు 1 దగ్గర y ఈక్వల్ 0 అంటే ఇలా ఉంటది గ్రాఫ్. y ఈక్వల్ టు log x to the base e అనేది ఇంపార్టెంట్ మనకి ఎక్కడ వస్తుంది, log x to the base e or ln x. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి log x to the base a 0 to 1, 0 to 1, a 0 to 1 ఉంటుంది. Suppose let us say 1/2 to the base x. 1/2 to the base x. బేస్ కనుక 0 to 1 ఉంటే, బేస్ కనుక 0 to 1 ఉంటే ఇలా ఉంటుంది, పైనుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది, డిక్రీజింగ్ ఫంక్షన్ అన్నమాట. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ పాయింట్ a 1,0 అంటే x ఈక్వల్ టు 1 అయితే log 1 0 అని అర్థం. ఇలా ఉంటుంది log x గ్రాఫ్, రైట్. ఎక్స్పోనెన్షియల్ గ్రాఫ్స్, లాగరిథమిక్ గ్రాఫ్స్. సో అట్లా మనకి లాగరిథమిక్ గ్రాఫ్స్ అమ్మ, లాగరిథమిక్ గ్రాఫ్స్. ఓకేనా. నెక్స్ట్ మనకి సపోజ్ మనం మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 అనే గ్రాఫ్ గీయాలి. చూడండి, జనరల్ గా గీద్దాం, తర్వాత ఒక ఫార్ములా ప్రకారం గీయొచ్చు. మాడ్యులస్ ఆఫ్ x మైనస్ 1 గీయాలంటే ముందు మనం డెఫినేషన్ రాయాలి. జనరల్ గా రాయాలంటే మైనస్ ఆఫ్ x మైనస్ 1
minus of x minus 1 when x less than or equal to 0. Minus f of x when f of x less than or equal to 0. ఇది f of x రా, ఇది f of x minus f of x when f of x less than or equal to 0. అట్లానే మనకి f of x when f of x greater than or equal to 0. అంటే మనం ఏం గీయాలంటే y equals to జనరల్ గా గీస్తున్నా నేను 1 minus x when x less than or equal to 1, x minus 1 when x greater than or equal to 1. When x greater than or equal to 1 అంటే ఇక్కడ గ్రాఫ్ లో రెండు పార్ట్స్ ఉన్నాయి. అంటే మనం గీయాల్సింది ఏంటంటే రెండు పార్ట్స్. ఫస్ట్ పార్ట్ ఈస్ y equal to 1 minus x when x less than or equal to 1. ఈ పార్ట్ గీయాలి. అంటే ఇది ఒక రే పార్ట్ ఆఫ్ ద లైన్. అంటే ఈ లైన్ మనం గీసేసి ఆ పార్ట్ ఒకటే ఉంచుతాం. x by 1 plus y by 1 equal to 1. రైట్? సో ఇది గీయాలి. ఈ పక్కన గీస్తున్నాను. సో x by 1 plus y by 1. This completely is the line 1 minus x. 1 minus x. మనం x less than or equal to 1. 1 దగ్గర ఇక్కడ ఉంది. Less than or equal to 1 అంటే ఈ x values కి గ్రాఫ్ పైన ఉంది. So therefore it తీసేస్తాం. So that is not necessary. So this is 1 minus x when x less than or equal to 1. 1 minus x when x less than or equal to 1 అన్నమాట. When x less than or equal to 1. అట్లానే second part of the graph is y equal to x minus 1 when x greater than or equal to 1. When x greater than or equals to 1 అంటే this is nothing but x minus y equal to 1. రైట్? ఈ లైన్ గీద్దాం. అంటే x by 1 plus y by minus 1 అంటే ఈ లైన్ నేను గీసేలా ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది. minus 1 ఇలా ఉంటుంది చూడండి ఒకసారి. అంటే నేను గీసిన లైన్ ఏంటంటే కంప్లీట్ లైన్ ఇది. y equal to x minus 1 when x greater than or equal to 1 తీసుకోవాలి. గ్రేటర్ దాన్ 1 అంటే 1 దగ్గర ఇక్కడ ఉంది. గ్రేటర్ దాన్ 1 అంటే ఈ x కి సంబంధించి పైన ఉన్న గ్రాఫ్ అది తీసుకొని మిగతా తీసేయాలి. ఇది రబ్ చేసేసేయాలి. So this is the one. This is x greater than or equal to 1. x greater than or equal to 1. Right? ఇది. సో చూస్తే ఇది చూడండి ఇక్కడ 1 పెట్టేస్తే డైరెక్ట్ గా ఎలా గీయాలంటే ఎప్పుడైనా డైరెక్ట్ గా స్టాండర్డ్ మోడల్ ఇది ఉంది కదా, ఇది 0 ఏది ఏంటి 1 అది వర్టెక్స్ అన్నమాట. అది వర్టెక్స్ పెట్టేసేసి 1 పెట్టేసేసి అక్కడి నుంచి వి షేప్ గీసుకోవడం. ఇది స్టాండర్డ్ మోడల్. ఇది అక్కడి నుంచి మనం ఏం చేయాలి, వి షేప్ గీసుకోవాలి. వి షేప్ అన్నమాట. వి షేప్ ఇది y ఈక్వల్ టు మనకి మాడ్యులస్ ఆఫ్ x మైనస్ a ఎప్పుడు వచ్చినా మనం ఆ పాయింట్ పెట్టేసేసి వి షేప్ గీయాలి. చూడండి ఇలాంటి మోడల్స్ అన్ని మనం ఎలా గీయొచ్చు. మాడ్యులస్ ఆఫ్ ax ప్లస్ b ఉన్నాం. చూడండి y ఈక్వల్ టు చూడండి k into modulus of ax plus b. Suppose అలా ఉంది మోడల్. modulus of k into ax plus b అంటే లోపల ఒక లీనియర్ ఫంక్షన్ ఉంటుంది. ఇది 0 అయ్యే పాయింట్ ఫస్ట్ కనుక్కోవాలి. ax plus b equal to 0. x equal to minus b by a. x equal to minus b by a. అనే పాయింట్ x యాక్సిస్ పైన ఎక్కడ ఉందో అది మార్క్ చేసుకోవాలి. మైనస్ b by a అనేది లెటర్స్ సే ఇక్కడ ఉంది అనుకుందాం. మైనస్ b by a ఆ పాయింట్ x యాక్సిస్ పైన పెట్టండి. అక్కడ పెట్టేసిన తర్వాత ఇలా గీసుకోవాలి.
మైనస్ బి బై ఏ పెట్టేసిన తర్వాత ఇలా తీసుకోవాలి. ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఏంటంటే ఈ రైట్ హ్యాండ్ సైడ్ ఇక్కడ ప్లస్ రాయండి. అంటే ఈ రైట్ సైడ్ లైన్ వచ్చేసరికి ప్లస్ కే ఇంటూ ఏఎక్స్ ప్లస్ బి, రైట్. ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసరికి మైనస్, అంటే ఇది ప్లస్ ఏఎక్స్ ప్లస్ బి ఇక్కడ వస్తుంది, ఇది మైనస్ ఏఎక్స్ ప్లస్ బి అంటే ఇక్కడ వస్తుంది, మైనస్ ఏఎక్స్ ప్లస్ బి. ఇది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 హియర్. మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3 అంటే మనకి చూడండి ఒకసారి. సో ఇది 0 ఎక్కడ అవుతుంది, వర్టెక్స్ అది అంటే -3. ఇది 0 ఎక్కడ అవుతుంది, -3 అమ్మ. అంటే -3 పెట్టేసాడు. -3 ఇక్కడ వర్టెక్స్ పెట్టిన తర్వాత ఇలా గీయాలి, వి షేప్ అన్నమాట. x ఈక్వల్ -3 పెట్టిన తర్వాత వి షేప్, అంటే ఈ లైన్ ఏంటంటే ప్లస్ తీసుకుంటే వచ్చేది ప్లస్ ఆఫ్ ఎక్స్ ప్లస్. రైట్ సైడ్ ఎప్పుడు ప్లస్, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు మైనస్. అంటే అర్థం ఏంటంటే ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 ఏముంది, ఎక్స్ ప్లస్ 3. ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు -3 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 3. అలా ఎప్పుడైనా y ఈక్వల్ టు k ఇంటూ మాడ్యులస్. లీనియర్ ఉండాలి ఇక్కడ. లీనియర్ ఉన్నప్పుడు ఇలా ఏదున్నా కాదు, మాడ్యులస్ ax ప్లస్ b స్టాండర్డ్ k ఇంటూ మాడ్యులస్ ax ప్లస్ b ఉన్నప్పుడు, k ఇంటూ మాడ్యులస్ ax ప్లస్ b ఉన్నప్పుడు అన్నమాట. సో ఇది బేసిక్ గ్రాఫ్. ఇది ఎందుకంటే మాడ్యులస్ మనకి ఎప్పుడు వస్తుంది గ్రాఫ్ పాజిటివ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు, పాజిటివ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు. నెక్స్ట్ చూడండి. సపోజ్ మనకు నెగిటివ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు ఎలా రాయాలో చూద్దాం. y ఈక్వల్ టు మైనస్ మాడ్యులస్ ఎక్స్ రా, లెట్ us say. మైనస్ మాడ్యులస్ ఎక్స్ ఎలా ఉంటుంది, ఈక్వల్ టు చూడండి మైనస్ ఆఫ్ మైనస్ ఎక్స్ వెన్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. సో ఇది ఎలా ఉంటుంది, x when x greater than or equal to 0. అంటే మనకి x when x less than or equal to 0 కి x ఉంటుంది, when x greater than or equal to 0 కి ఎలా ఉంటుంది, minus of plus x, right. x పాజిటివ్ ఉంటే మాడ్యులస్ x ప్లస్ x ఇది, x నెగటివ్ ఉంటే మాడ్యులస్ x మైనస్ x. అంటే y ఈక్వల్ టు x when x less than or equal to 0, y ఈక్వల్ టు మైనస్ x when x greater than or equal to 0. అంటే రెండు లైన్స్ గీయటమే కదా. అంటే y ఈక్వల్ టు x గీయండి ముందు. y ఈక్వల్ టు x గీస్తే y ఈక్వల్ టు x లైన్ గీయండి. y ఈక్వల్ టు x లైన్ అంటే దిస్ కంప్లీట్ రా. y ఈక్వల్ టు x లైన్ దిస్ వన్, రైట్. when x less than or equal to 0 తీసుకోవాలంటే x less than or equal to 0 అంటే ఈ కింద తీసుకొని పైకి తీసేయండి. ఇది నేను గీస్తుంది ఏంటంటే when x less than or equal to 0, ఇదేంటిది y equal to x, ఇది this segment y equal to x when x less than or equal to 0. ఇంత ముందు ఏం చేసాము, మాడ్యులస్ x లో y equal to x when x greater than or equal to 0 అది తీసుకున్నాం. ఇది y equal to x when x less than or equal to 0 అంటే this is the one. నెక్స్ట్ y equal to minus x when x greater than or equal to 0 అమ్మా. y equal to minus x లైన్ అంటే ఇది, y equal to minus x లైన్ అంటే ఇది, y equal to minus x మొత్తం ఇది when x greater than or equal to 0 తీసుకోవాలి. x greater than or equal to 0 ఇది తీసుకొని పైకి లేపే. సో దిస్ ఈజ్ y equal to minus x when x greater than or equal to 0. అంటే ఇలాంటి గ్రాఫ్స్ కి రైట్ సైడ్ ఎప్పుడు మాడ్యులస్ బదులు మైనస్ రాస్తే వచ్చేది. రైట్ సైడ్ ఎప్పుడు కూడా మైనస్ ఎక్స్ లోపల ఉంది, మైనస్ ఎక్స్. లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా y ఈక్వల్ టు ఇది x, y ఈక్వల్ టు x. ఇందాక మనకి రైట్ సైడ్ ది y ఈక్వల్ టు x, లెఫ్ట్ సైడ్ ది y ఈక్వల్ టు మైనస్ x. ఇప్పుడు రైట్ సైడ్ ది y ఈక్వల్ టు మైనస్ x, లెఫ్ట్ సైడ్ ది
y ఈక్వల్ టు x. అలానే మనకి సపోజ్ దీని వర్షన్ మారింది అనుకో, ఇట్లా ఉంటే మనకి y ఈక్వల్స్ టు k ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ax ప్లస్ b. k ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ax ప్లస్ b ఉంటే k నెగిటివ్ అమ్మ, k నెగిటివ్ అనమాట. k నెగిటివ్ అంటే గ్రాఫ్ షేప్ ఇలానే ఉంటది. సో ఇది జీరో ఎక్కడ అవుతుందో అది కనుక్కోవాలి. జీరో అయితే జీరో ఎక్కడ అవుతుంది, ఇంటర్సెక్ట్ ఏ పాయింట్ కనుక్కోవాలి. మైనస్ బి బై ఏ పెట్టేయాలి. మైనస్ బి బై ఏ ముందు పెట్టండి. సో x ఈక్వల్ టు మైనస్ బి బై ఏ, లెటర్స్ ఇక్కడ ఉందిరా మైనస్ బి బై ఏ. ఎలా గీయాలి, ఇలా గీయాలి, రైట్. సో ఇలా గీయాలన్నమాట. సో ఇప్పుడు చూస్తే k నెగిటివ్ కదా, k నెగిటివ్ అంటే రైట్ సైడ్ ది మనం మైనస్ k ఇంటూ ax ప్లస్ b. ఇది లెఫ్ట్ సైడ్ ది k ఇంటూ ax ప్లస్ b. k ఇంటూ ఇది మైనస్ వచ్చేది ఇక్కడ రాయాలి రైట్ సైడ్ లో, k ఇంటూ ఇది ప్లస్ వచ్చేది ఇక్కడ రాయాలి. ఇందాక మనకు మాడ్యులస్ లో ఇలా గీసినప్పుడు రైట్ సైడ్ మనం ప్లస్ వస్తే రాసేది రాసాం, లెఫ్ట్ సైడ్ మైనస్ వస్తే రాసేది రాసాం. అదే డిఫరెన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ ఆఫ్ మాడ్యులస్ x మైనస్ 2, లెట్ us say మైనస్ ఆఫ్ మాడ్యులస్ x మైనస్ 2. సో పుట్ x ఈక్వల్ టు దిస్. సో ఎలా గీయాలమ్మా ఇది. సో therefore ఇది గ్రాఫ్ రివర్స్ v అన్నమాట. సో therefore y ఈక్వల్స్ టు చూడండి ఇక్కడ మైనస్ ఆఫ్, ఇక్కడ చూడండి మనకి. సో ఇప్పుడు x గ్రేటర్ దాన్ 2 అంటే చూడండి, x గ్రేటర్ దాన్ 2 అంటే ఇదేమైంది, పాజిటివ్ అంటే మైనస్ ఆఫ్ x మైనస్ 2. మైనస్ ఆఫ్ x మైనస్ 2, మైనస్ ఆఫ్ x మైనస్ 2. ఇదేమవుతుంది ప్లస్ x మైనస్ 2. x లెస్ దాన్ 2 అయితే ఇది నెగిటివ్ అయింది కదా, మైనస్ ఇంటూ మైనస్ పాజిటివ్ అయింది. అంటే ఇటు పక్కేమో మైనస్ రాయాలి, ఇటు పక్కేమో ప్లస్ రాయాలి. మాడ్యులస్ ఇక్కడ k కనుక పాజిటివ్ ఉంటే ఇటు పక్క ప్లస్ ది ఇటు పక్క మైనస్ ది రాసేవాళ్ళం. ఇది మనకి k ఇంటూ మాడ్యులస్ ఆఫ్ ax ప్లస్ b అన్నమాట. సో రేపు ఇంకొంచెం ఇది కంప్లీట్ చేసి ఏరియా స్టార్ట్ చేద్దాం. ఓకేనా. ఈరోజు మీరు అంతకుముందు చాప్టర్ కొద్దిగా రివైజ్ చేయండి, డెఫినెట్ ఇంటిగ్రల్స్ చేయండి. రేపు నుంచి మనకి ఏరియా స్టార్ట్ అవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.